ఇవాళ మా ఫ్రెండ్ ఊరికే చెవిలో జోరీగలాగా బయటికెళ్దాం అంటే బయటికైతే ఎళ్దామనుకున్నాము. మూవీకెళ్దామని డీమార్ట్‌కెళ్తే అసలు దాని ఆనందం అయితే పట్టలేనిదనమాట. ఎప్పుడు బయటికి తొందరగా ఎళ్ళదు. ఇక్కడ చూడండి బుడ్డి బుడ్డి కారు. మనకు గూడా అట్లాంటివుంటే బావుండు. మూవీస్ పైనున్నాయని చెప్పి లిఫ్ట్ ఎక్కితే లేట్ అయిపోయిద్దని మెట్లెక్కుకుంటా గబగబా ఎళ్ళాము. అప్పటికి మూవీ టైమ్ అయిపోయింది. మూవీ టైమ్ అయిపోయిందని వేరే మూవీ చూసినా గూడా అది గూడా టైమింగ్స్ సరిగ్గా కుదరలేదు. ఇంక కిందకెళ్ళిపోతున్నాము. దానికి అది దిగటం ఇంకా రాదు. నన్ను రమ్మంది. కానీ ట్రై చెయి అని ముందు పంపించి నేను వెనకొచ్చాను. రెండోసారి మాత్రం నేనే చేయి పట్టుకొని దాన్ని తీసుకెళ్ళిపోయాను. సరేలే ఇంకా వచ్చాం గదా అని డీమార్ట్ లోపలికెళ్ళాం. నేను మా ఫ్రెండ్స్ ఎవరి దగ్గరికెళ్ళినా వెళ్ళే ముందు బద్ధకంగా ఉంటది గానీ, వాళ్ళ దగ్గరికెళ్ళినాక మొత్తం హ్యాపీయే. ఇక్కడ కొత్త కొత్తయి ఇంకా చూస్తానే ఉన్నాను. ఏదో ఒకటి కొత్తదొస్తూనే ఉంది. ఇక్కడైతే మనలాంటోళ్ళు చాక్లెట్స్ అట్టా తీసేసుకొని ముందే తిరుగుతూ తింటారని చెప్పి అక్కడ కాపలా నుంచుంటారనమాట. ఇలాంటి చెత్త పనులు చేయడంలో మనమే ఫస్ట్. ఎప్పుడు డీమార్ట్‌కెళ్ళినా అట్టే 2 అవర్స్ ఎమ్మటనే అయిపోతాయండి. అట్లా తిరుగుతా. మా ఫ్రెండ్ అయితే తినొచ్చా అని అడిగింది. తినొచ్చు ఏం గాదు అంటే అందరికి చూపించుకుంటా తింటుంది అది. ఎవడన్నా సెక్యూరిటీ చూసాడనుకో మన పని అయిపాయే. ఆ! ఇప్పి. 100 రూపాయలే అంట తీసుకో. నమ్మలేదు. నన్ను ఎగరేసి కొట్టింది అకౌంట్‌లో తీస్తే డబ్బులు. అచ్చా! అలా డీమార్ట్ అంతా తిరిగేసాం. డీమార్ట్ మొత్తం తిరిగింది చాలక ఇంకా కాళ్ళు తిరగాలి అలా గాంధీ పార్క్‌కి వచ్చేసాం. గాంధీ పార్క్‌లో పెద్దవాళ్ళకి టికెట్ వచ్చేసి రూ. 25, చిన్న పిల్లలకేమో రూ. 10 అనుకుంటా. మనం సండేస్ అట్లా వెళ్తే అస్సలు ఖాళీ ఉండదు. చాలా మంది వస్తారు కదా! అందుకే టికెట్ తీసుకోవడానికి నాకు చాలా సేపు పట్టింది. గాంధీ పార్క్ మొత్తం చిన్న పిల్లల కోసం అండి. పెద్దోళ్ళకంటూ ఏముండదు. పెద్దోళ్ళు ఎళ్ళవాలంటే ఏదన్నా రీల్స్ తీసుకోవడానికో లేకపోతే ఫోటోస్ సెక్షన్స్ కోసమో అట్లా వెళ్తే పెద్దోళ్ళకి కూడా యూజ్ ఉంటది. చిన్న పిల్లలకైతే చాలా ఆడుకోవడానికి ఉంటాయి. ఈమె చూడండి జడ అల్లుకోరనుకుంటా వీళ్ళు. అసలు దువ్వరేమో. అంతా గడ్డ కట్టినట్టు అట్లా ఉండిపోయింది. ఏ కోతి కనిపించట్లేదే? అదిగో కోతి. కోతి చిరుత ఉంది చూడండి చిరుత. చెట్టు మీద అదిగో చిరుత. ఒక కోతి కార్తీక ఒక కోతి కీర్తి. చిన్నపిల్లలు ఆడుకునేవి చాలా ఉన్నాయి. అన్నీ చిన్నపిల్లలే ఇక్కడ. జస్ట్ పెద్దోళ్ళకి ఏంటంటే ఫొటోస్ దిగడానికి బాగుంటది. యానిమల్స్ ఎక్కడ ఉంటది వెళ్ళనీయట్లేదు. దాంట్లో ఏం కనిపిస్తుంది? దగ్గరకు చూద్దా ఈ చెట్టులో గోరింటాకు చెట్టు కోసుకొని వెళ్ళి పెట్టుకో. ఏం అర్థం కావట్లేదా నీకు? అది వచ్చి చూడు కనిపించిద్దాం. వీడియోలో చూడు కనిపించిద్దాం. ఎలా ఉంది అంటే కొంచెం ఎట్లా ఉంది? బొందలాగా ఉంది. నా బొంద అర్థమైందా? వీడియోలో చూడు. ఒక అమ్మ ఒక బాబుని ఎత్తుకొని ఆడిస్తుంది. అది నేను చెప్పా, నువ్వేమనుకున్నావు? గోరింటాకు అనుకున్నావు. ఇటైతే బయటకు వెళ్తారు. బైక్స్ ఏమైనా పార్కింగ్ ఏమైనా ఉంటే అటు వెళ్తారంట.
రోజ్ మిల్క్ అండి. నేను ఎప్పటినుంచో తాగాలనుకుంటున్నాను. ఇది మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌కి ఆనుకునే ఉంటది. పాత బస్ స్టాండ్ దగ్గర. రకరకాల రోజ్ మిల్క్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. మేమెళ్ళేసరికి ఎవరికో సేమియా కోవా అంట ఎవరికో కల్పిస్తున్నారు. బట్ నా సజెషన్ ఏంటంటే ఎప్పుడైనా అక్కడికెళ్ళినప్పుడు మీరు కోవా అస్సలు బాలేదండి. కోవా ఎందులో అన్నా ఏసిచ్చినా గూడా అది తీసుకోవద్దు. అంటే ముందే చెప్పండి వాళ్ళకి కోవా వేయొద్దు అని చెప్పి. ఇక్కడైతే మనకి మెనూ అయితే ఇచ్చేశారు. రేట్స్ గూడా చూసుకొని మీరు తీసుకోండి. ఒకవేళ తీసుకోవాలనుకుంటే. మేమైతే రోజ్ మిల్క్ ఒకటి ఆర్డర్ చేశాము. మా ఇద్దరికి ఒక్కొక్కటి. సో, ఫస్ట్ ఐస్ ఏసిచ్చాడు. తర్వాత కోవా గూడా వేశారు. తర్వాత రోజ్ మిల్క్ వేశారు. కోవా అస్సలు బాలేదు టేస్ట్. లాస్ట్‌లో కోవా అంత మటికి పడేసాం మేము ఇద్దరం గూడాను. అస్సలు బాలేదండి టేస్ట్. రోజ్ మిల్క్ వాటికి బాగుంది. కోవా అయితే బాలేదు. మిల్క్ వాటికి టేస్ట్ చేసేయండి. మీరెప్పుడైనా మిల్క్ తీసుకున్నప్పుడు కోవా వేయొద్దని చెప్పండి. పూర్తిగా తాగొచ్చు అప్పుడు. చూసారు కదండీ! ఒక లైక్ ఇచ్చేసేయండి. థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.